అధికారుల స్పందనతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన ఆర్జీలను పరిశీలించి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని, గ్రౌండ్ లెవెల్లో అధికారులు పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, కజ్జం సదయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు, కంభంపాటి అనిల్ కుమార్, అన్వర్, యంగ్ ప్రొఫెషనల్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక సుపరిపాలనకు నాంది పలికారు. పరిష్కరించడం కోసం ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం, ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రయాణం చేయటం, ప్రజలకు సౌలభ్యంగా పరిపాలనా వ్యవస్థలను తీసుకొని పోవడం, అందుకే అనేక విషయాల్ని కూడా వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. సమస్యలు ఉంటాయి, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ కావాలో తెలియదు. అందుకనే నేరుగా మీ శాసనసభ్యుడికి మీరు సమస్యని తెలియజేస్తే మీరు ఇచ్చే ప్రతి సమస్య పరిష్కారం అయ్యే ఉండవు. కొన్ని కోట్లలో ఉంటాయి, కొన్ని అన్నదమ్ముల వాటాల్లో ఉంటాయి. అలా కాకుండా ప్రభుత్వ పరంగా మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగి ఉంటే సాధ్యమైన అన్నీ కూడా మేము పరిష్కారం చేసే దిశగా ఇప్పటికీ మార్చర్ల అర్బన్లో 1087 మంది విజ్ఞప్తులను స్వీకరించడం జరిగింది. వాటిలో 871 అధికారులు పరిష్కరించడం జరిగింది. మరొక ప్రధానమైన సమస్య టిట్కో ఇల్లు. %80 పూర్తయిన టిట్కో ఇల్లు గత 5 కాబట్టి ప్రజలు ప్రభుత్వం ఇచ్చే పథకాలని సద్వినియోగం చేసుకోవాలి. అర్హులందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా కొంతమందికి వృద్ధాప్య పెన్షన్లు కావాలని కోరుతున్నారు. కొంచెం ఆర్థిక పరిస్థితి కుదురుపడిన వెంటనే వాటిని కూడా మిగతా వాళ్ళు ప్రకటిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఒక్కొక్కరిగా మీ అర్జీని తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతాము. కాబట్టి మీకు వచ్చిన ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి తీసుకురావాలి. వాళ్ళు ఎందుకు రాలేదు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తారు. ఒకవేళ ఏదన్నా రికార్డు పరంగా లోపాలుంటే సవరించి రాబోయే కాలంలోనైనా మీకు ఆ ఫలితాలు, ఆ పథకాలు అందే విధంగా వారు మీకు సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే